శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు 10 రోజుల్లో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, అలాగే ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు ద్వాదశ రాశుల వారికి అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాలు ఇచ్చే ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతలను పూజించుకోవాలో, ఏ దేవాలయాలు దర్శనం చేసుకోవాలో, ఎలాంటి స్తోత్ర పఠనాలు చేయాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు సంపూర్ణంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్తు మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ మధ్యలో ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ మధ్యలో రాశి ఫలితాలు పరిశీలిస్తే 10 రోజుల ఫలితాలు చూసుకునేటప్పుడు మనం పరిశీలించాల్సినటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ గ్రహాల్లో రవి గ్రహాన్ని తీసుకుంటే రవి 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 3వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే మే 11, మే 12, మే 13, మే 14 ఈ 4 రోజుల్లో సూర్యుడు ఫేవరబుల్ గా ఉండటం వల్ల ఆఫీసులో చక్రం తిప్పుతారు, కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు, బాస్ ఫేవరబుల్ గా ఉంటాడు, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే సొసైటీలో పేరు ఉంటుంది, పాలిటిక్స్ లో చక్రం తిప్పగలుగుతారు, అగ్రికల్చర్ లో బాగుంటుంది, తండ్రి వైపు బంధువుల సపోర్ట్ ఉంటుంది, తండ్రి పరంగా కూడా మంచి బెనిఫిట్స్ పొందగలుగుతారు, తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫేవరబుల్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా మే 11, మే 12, మే 13, మే 14 ఈ 4 రోజుల్లో కూడా సూర్యుడు 3వ స్థానంలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు పొందుతారు. అయితే మే 15 నుంచి మే 20 మధ్యలో ఈ 6 రోజుల్లో సూర్యుడు 4వ స్థానంలోకి వస్తాడు. అప్పుడు ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, పాలిటిక్స్ లో టెన్షన్స్ ఉంటాయి, తండ్రి వైపు బంధువుల వల్ల కానీ తండ్రి వల్ల కానీ ఇబ్బందులు ఉంటాయి, అగ్రికల్చర్ లో సమస్యలు ఉంటాయి, అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? మే 14 నుంచి మే 20 మధ్యలో సూర్యుడు 4వ స్థానంలో ఉన్నప్పుడు ఉంటాయి. అలా లేకుండా ఉండాలంటే ఒకసారి గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఒకసారి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఆదిత్య హృదయం వినాలి లేదా సూర్యాష్టకం వినాలి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదవాలి. కుదిరితే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పూలు కానీ కుంకుమ కలిపిన అక్షింతలు కానీ వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని చెప్తూ 12 సార్లు అర్ఘ్యంలాగా వదిలిపెట్టాలి. అర్ఘ్యం ఇవ్వలేకపోయినా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం అయినా 12 సార్లు చదువుకోండి. ఇవన్నీ చేసుకుంటూ నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెడుతూ, అలాగే కేజింబావు గోధుమలు ఒకసారి పంతులు గారికి దానం ఇవ్వటం, ఇవి చేసుకుంటే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కుంభరాశి వాళ్ళు పూర్తిగా బయటపడచ్చు. అప్పుడు మే 15వ తేదీ నుంచి మే 20వ తేదీ మధ్యలో ఆ 6 రోజులు కూడా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి బుధుడి సంచారం తీసుకుంటే బుధుడు ఎలా ఉన్నాడంటే మే 11 నుంచి మే 20 మధ్యలో బుధుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 3వ సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 6 రోజులు 4వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మే 11, మే 12, మే 13, మే 14 ఈ 4 రోజుల్లో బుధుడి బలం లేదు. ఈ 4 రోజుల్లో కుంభరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు ఎంత ట్రై చేసినా సరే ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్లో ఫెయిల్ అయిపోవటం, సెలెక్ట్ అవటం కష్టంగా ఉండటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. బిజినెస్ లో కూడా ఎంత బాగా బిజినెస్ చేసినా లాభాలు కనిపించవు. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి మొదటి 4 రోజుల్లో బుధుడు 3వ స్థానంలో ఉండటం వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కాబట్టి మే 11, మే 12, మే 13, మే 14 ఈ 4 రోజుల్లో కూడా బుధుడి బలం పెరగాలంటే ఏం చేయాలి? కుంభరాశి వాళ్ళు ఒకసారి నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి, ఒకసారి కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి ఇవ్వాలి. అలాగే వక్రతుండాయ హుం అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే మొదటి 4 రోజుల్లో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. తర్వాత 6 రోజులు బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, 4వ స్థానంలో అద్భుతంగా యోగిస్తాడు. మే 15 నుంచి మే 20 వరకు కుంభరాశి వాళ్ళకి బుధుడు సూపర్ ఫేవరబుల్ గా ఉన్నాడు. విద్యార్థులకు తిరుగులేదు, నెంబర్ 1 ర్యాంకులు కొడతారు. నిరుద్యోగులు ఎవరైనా కుంభరాశి వాళ్ళు ఇంటర్వ్యూకి వెళితే మంచి ప్యాకేజ్తో
వాళ్ళ క్వాలిఫికేషన్ తగిన జాబ్ వస్తుంది. వ్యాపారస్తులకి ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన లాభాలు వ్యాపారంలో వస్తాయి. మే 15 నుంచి మే 20 వరకు విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి తిరుగులేని విధంగా బుధుడు యోగాన్ని ఇస్తాడు. బ్రహ్మాండంగా చక్రం తిప్పగలుగుతారు. అలాగే కుజుడి సంచారం తీసుకుంటే కుంభరాశి వాళ్ళ కుజుడు ఈ 10 రోజుల్లో కూడా 3వ స్థానంలో ఉన్నాడు. బాగా ఫేవరబుల్ గా ఉన్నాడు. అసలు కుజుడు ఫేవరబుల్ గా ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు విపరీతంగా ప్రాపర్టీస్ కొనే యోగం ఇప్పుడు మొదలైపోయింది. భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంట్స్ ఏది కావాలంటే అది చాలా తక్కువ రేట్లో రీజనబుల్ గా కొనుక్కునే యోగం అనేది కుంభరాశి వాళ్ళకు ఉంది. లేదా మీకు చాలా కాలంగా ఉన్న ప్రాపర్టీస్, భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు అమ్ముకోవాలంటే బ్రహ్మాండమైన రేట్ వచ్చి అమ్ముకోగలుగుతారు. చాలా సంవత్సరాలుగా బ్రదర్స్ తో, సిస్టర్స్ తో ఉన్న గొడవల నుంచి కుంభరాశి వాళ్ళు ఈ టైంలో బయటపడగలుగుతారు. బ్రదర్స్, సిస్టర్స్ సపోర్ట్ వల్ల బాగా ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. రియల్ ఎస్టేట్ లో మంచి డీల్ ఓకే అయ్యి చాలా పెద్ద మొత్తంలో ధనలాభం కలుగుతుంది. పెద్ద మొత్తంలో బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంది. కుంభరాశి వాళ్ళు మే 11 నుంచి మే 20 మధ్యలో బల్క్ అమౌంట్ కి బ్యాంక్ లోన్ కోసం వెళ్ళొచ్చు. ఖచ్చితంగా లోన్ వస్తుంది. అలాగే అప్పులన్నీ తీరిపోతాయి. పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. ఇన్ని ప్రయోజనాలు 3వ స్థానంలో శుక్రుడి వల్ల కుంభరాశి ఇన్ని ప్రయోజనాలు 3వ స్థానములో కుజుడి వల్ల కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. కుజుడు అంత అద్భుతంగా ఫేవరబుల్ గా ఉన్నాడు. అందుకే సూర్యుడు, బుధుడు కొన్ని రోజులే యోగించినప్పటికీ కుంభరాశి వాళ్ళకి మే 11 నుంచి మే 20 మధ్యలో 10 రోజులు కూడా కుజుడు బ్రహ్మాండంగా ఫేవరబుల్ గా ఉన్నాడు. కాబట్టి చాలా వరకు ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలే పొందుతారు. కుజుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు అవసరం లేదు. చాలా అద్భుతంగా ఉన్నాడు. అలాగే కుంభరాశి వాళ్ళకి శుక్రుడి సంచారం తీసుకుంటే శుక్రుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మే 11 నుంచి మే 20 మధ్యలో మొదటి 3 రోజులు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 4వ స్థానంలో శుక్రుడు వాహన యోగాన్ని ఇస్తాడు. బ్రహ్మాండమైనటువంటి బైక్ కానీ, కారు కానీ వాళ్ళకి కలిసి వచ్చేలాగా శుక్రుడు చేస్తాడు. కుంభరాశి వాళ్ళకి మంచి బ్రహ్మాండమైన బైక్ కానీ, కారు కానీ వాళ్ళు కొనుక్కోవటం, లేదా ఎవరైనా దానికి సంబంధించిన ధనం ఇవ్వటం, ఆ వాహనం ఇవ్వటం, ఇలాంటివి జరిగే అవకాశాన్ని కలిగిస్తాడు. వాహన యోగం అద్భుతంగా ఉంది. 11, 12, 13 తేదీల్లో వాహన యోగం ఉంది. ఆ తర్వాత 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆ 7 రోజుల్లో శుక్రుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆ టైంలో తల్లిదండ్రులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. వాళ్ళ సంపూర్ణమైన ఆప్యాయత, అనురాగం కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. సంతానంతో ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయి. సంతానంతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోయి పిల్లలు బాగా అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగింపజేసేవాళ్ళుగా, పిల్లలకు ఆనందాన్ని కలిగింపజేసేవాళ్ళుగా కుంభరాశి వాళ్ళు ఆనందదాయకమైన కుటుంబ జీవితాన్ని మే 11 నుంచి మే 20 మధ్యలో పొందగలుగుతారు. అంటే మొదటి 4 రోజుల్లోనే అంటే మొదటి 3 రోజుల్లోనేమో వాహన యోగం పొందుతారు. తర్వాత 7 రోజుల్లోనేమో తల్లిదండ్రులు, పిల్లల వల్ల ఆనందాన్ని పొందుతారు. శుక్రుడు కుంభరాశి వాళ్ళకి 10 రోజులు కూడా బ్రహ్మాండమైన ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కుంభరాశి వాళ్ళకి ఈ 10 రోజుల ఫలితాలు పరమాద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే 10 రోజుల ఫలితాలు చూస్తే 4 గ్రహాల్లో కుజుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు మాత్రం 10 రోజులు ఫేవరబుల్ గా ఉన్నారు. అంటే విశేషమైనటువంటి అదృష్టాన్ని ఈ 2 గ్రహాలు ఇస్తున్నాయి. కాబట్టి దీంతో పాటుగా కొన్ని రోజుల పాటు రవి, బుధుడు కూడా ఫేవరబుల్ గా ఉన్నారు. కాబట్టి ఈ 10 రోజుల్లో కుంభరాశి వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటే కుంభరాశి వాళ్ళు విశేషమైన అదృష్టాన్ని అందిపుచ్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మే 17వ తేదీ ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం అనే పేరుతో ఒక ప్రత్యేకమైన మాసం వస్తుంది. సౌరమానము, చాంద్రమానం అని మనం ముహూర్తాలు 2 రకాలుగా చూసుకుంటాం. సౌరమానంలో రోజులకి, చాంద్రమానంలో రోజులకి కొంత తేడా ఉంటుంది. సౌరమానం ప్రకారం చూసుకునే రోజులు, చాంద్రమానం ప్రకారం చూసుకునే రోజుల మధ్యలో ఉన్న తేడా సరిచేయటానికి వచ్చిన మాసాన్ని అధిక మాసం అంటారు. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అనే పేరుతో పిలుస్తారు. ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. అధికస్య అధికం ఫలం అంటుంది శాస్త్రం. అంటే మామూలు మాసాల్లో చేసే పూజల కన్నా, దానాల కన్నా, స్తోత్ర పారాయణల కన్నా అధిక మాసంలో చేసే పూజలు, దానాలు, స్తోత్ర పారాయణలు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. దీన్ని పురుషోత్తమ మాసం అని ఎందుకన్నారంటే పురుషోత్తముడు అని పిలువబడే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో భాగవతం వింటే మంచిది, చదివితే మంచిది.
భాగవత సప్తాహాలు జరుగుతూ ఉంటే ఎక్కడైనా అక్కడికి వెళ్ళి భాగవత సప్తాహాలు వింటే మంచిది. ఇవన్నీ చేయలేకపోయినా ఓం పురుషోత్తమాయ నమః ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టి అధిక మాసంలో ఈ ఒక్క పురుషోత్తమ నామం చదువుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అధిక మాసం అంటే దానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న మాసం. అధిక మాసంలో ఎవరైనా సరే గుమ్మడికాయ దానం ఇస్తే 14 సంవత్సరాల పాటు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మే 17వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభమయ్యే అధిక మాసంలో గుమ్మడికాయ బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే పిల్లలు జీవితంలో వృద్ధిలోకి రావాలంటే అధిక మాసంలో గుమ్మడికాయ పనస పండు ఈ రెండింటిని కలిపి పంతులు గారికి కానీ ముత్తైదువకు కానీ దానం ఇవ్వాలి. అలాగే అధిక మాసంలో స్వయం పాకం దానం ఇస్తే కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. అలాగే అధిక మాసంలో ఇవ్వవలసిన ఇంకొక గొప్ప దానం అరిసెల దానం. అధిక మాసంలో 33 అరిసెలు దానం ఇమ్మని శాస్త్రాల్లో చెప్పారు. అమ్మవారికి ద్వాత్రింశత్ శక్తులని 32 ఉంటాయి. ఆ 32 శక్తులు దాటి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందటానికి అధిక మాసంలో 33 అరిసెల దానం విశేషంగా సహకరిస్తుంది. 33 అరిసెలు పంతులు గారికి కానీ ముత్తైదువకు కానీ అధిక మాసంలో దానం ఇస్తే సంవత్సరం పాటు అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అధిక మాసంలో పాలు కానీ బెల్లం కానీ దానం ఇస్తే జాతక దోషాల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు, నవగ్రహాల అనుకూలత కలుగుతుంది. ఎవరికైనా అధిక మాసంలో పుట్టినరోజు వస్తే శివాలయంలో అభిషేకం చేయించుకొని బెల్లంతో చేసిన పాయసం కానీ బెల్లంతో చేసినటువంటి ఏదైనా పదార్థాలు కానీ శివాలయంలో దానం ఇచ్చినట్లయితే నిండు 100 ఏళ్ల ఆయుష్ పెరుగుతుంది. అంతటి శక్తి అధిక మాసానికి ఉంది. అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే వాళ్ళకి అధిక మాసంలో పితృకార్యాలు చేయాలి, నిజమాసంలో కూడా పితృకార్యాలు చేయాలి. కానీ నిజమాసంలో ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళకి అధిక మాసంలో పితృకార్యం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి శ్రాద్ధ కర్మ నిర్వహించాల్సిన అవసరం లేదు. నిజమాసంలో మాత్రమే శ్రాద్ధ కర్మ నిర్వహించాలి. అధిక మాసంలో తప్పనిసరిగా చేయవలసింది అష్టాక్షరి మంత్ర జపం, 12అక్షర మంత్ర జపం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ మంత్రాలు ఎంత చదివితే అంత మంచిది. అలాగే ఓం పురుషోత్తమాయ నమః అనే నామాన్ని ఎక్కువ సార్లు చదివితే మాత్రం ఇంకా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే అధిక మాసంలో శుభకార్యాలు చేయకూడదు. వివాహాలు, గృహ ప్రవేశాలు ఇటువంటివేవి కూడా అధిక మాసంలో చేయకూడదు. శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు. పూజలు, స్తోత్ర పారాయణలు, గ్రహదోష నివారణ జపాలు ఇటువంటివే అధిక మాసంలో చేసుకోవాలి. అలాగే అధిక మాసంలో మీరేం చేసినా సరే మామూలు మాసాల కంటే కూడా ఆ పూజలు కానీ జపాలు కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఈసారి అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది కాబట్టి ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.